హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. మన ఎక్స్ప్లోరింగ్ వైజాగ్ డిస్ట్రిక్ట్ సిరీస్లో ఇది ప్లేస్ నెంబర్ 11 అప్పికొండ బీచ్. నేనున్న ప్లేస్ నుంచి ఈ అప్పికొండ బీచ్ 50 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను నేషనల్ హైవే 16 పక్కన ఉన్నాను. ఒక్కొక్క 8 కిలోమీటర్స్ వెళ్ళాక రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఇంకా మిగతా ఏ విషయాలైనా బండి మీద వెళ్తూ మాట్లాడుకుందాం. ఇదే మనం తిరగవలసిన రైట్ అనమాట. 8 కిలోమీటర్స్ తర్వాత రైట్ అని చెప్పా కదా, ఇదే ఆ రైట్. రేగుపాలెం అనే విలేజ్ సైడ్ అయితే వెళ్తున్నాం మనం. ఇదే ఫస్ట్ టైం నేను ఇటువైపు వెళ్ళడం, మనకు తెలియదు. అంతా చూసుకుంటూ వెళ్ళడమే, గూగుల్ మ్యాప్ చూసుకుంటూ. రైట్ అయితే వెళ్ళాలి. ఇటు వెళ్ళిపోతే ఎలమంచిలో వచ్చేసాం. సిటీలోకి అంటే ఎలమంచిలో ఊర్లోకి వెళ్ళడానికి అనమాట ఆ రూట్. బట్ ఇది ఇలా వెళ్తే ఎన్టీపీసీ సింహాద్రి ఇదే ఆ రూట్. ఈ రూట్లో ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్ళాక మళ్ళీ ఎలమంచి నుంచి వచ్చిన రూట్కి అయితే కలుస్తాం. సో ఈ రూట్లో అయితే మనం కంటిన్యూ అవుతున్నాం. సింగిల్ లైన్ రోడ్డు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఫుల్ అంటే వస్తే ఎక్కువ వచ్చేస్తున్నాయి, లేదంటే ఖాళీగా ఉంటుంది. మీరు చూస్తున్నారా, చుట్టూ పొలమే. ఇటుపక్క కనుచూపు మేరంతా పొలమే, అండ్ ఇటువైపు కూడా అంతే. చూసారా, రెండు వైపులో పొలాల మధ్యలో రోడ్డు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్యూర్ గాలి వస్తుంది. ఇటుపక్క ట్రాఫిక్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ ఉంటుంది, బట్ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల పొల్యూషన్ అంతా ఉండదు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఇలాంటి రూట్లో డ్రైవ్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా ఆనందంగా ఉంటుంది. సింగిల్ రోడ్డు చుట్టూ పొలాలతో ఉంటే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అప్పికొండ బీచ్ అయితే చూసేద్దాం. ఇక్కడ ఏదో మంచి బ్రిడ్జ్ వచ్చింది, వాటర్ ఉంటుందేమో. ఫుల్ వాటర్ ఉంది. కిందన ఓల్డ్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, చూసారా, కిందన ఓల్డ్ బ్రిడ్జ్. వాటర్ ఫ్లో అయితే చూడండి, చాలా బాగుంది. ఫుల్ ఫ్లోలో ఉంది. బ్రిడ్జ్ కదా, చాలా చిన్న బ్రిడ్జ్, ఆగకూడదు. సో మూవ్ అయిపోతున్నాం. చాలా చిన్న బ్రిడ్జ్, కొంచెం పెద్ద బ్రిడ్జ్ అయితే ఆగినా పర్లేదు. అటు నుంచి ఏదైనా పెద్ద వెహికల్ వస్తే ఇటు నుంచి మరి నేను ఆగితే మరి అసలు ఎవరు వెళ్ళడానికి కూడా అవ్వదు. మన ఫుడ్ అయితే అయిపోయింది. ఫుడ్ అస్సలు ఏం బాగలేదు. బట్ ఇందాక మీకు చెప్పా కదా, అచ్యుతాపురం నుంచి రైట్ వెళ్ళాలని. కాదు, స్ట్రైట్గా వెళ్ళాలి. అంటే మనం రెస్టారెంట్కి వచ్చాం కదా, అదే రూట్లో వెళ్ళాలి. ఇదే రూట్లో ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాక రైట్కి అయితే కట్ అవ్వాలి. ఫుల్ ట్రాఫిక్ ఉందమ్మా అచ్యుతాపురం. ఈ బస్సులు అయితే ఇంచుమించు ఒక 50-60 ఉన్నాయి బస్సులు. అన్నీ రోడ్డు మీద ఉన్నాయి, వరుస లైన్లో ఉన్నాయన్నమాట. తల్లపు వచ్చింది నాకు ఒక్క 10 నిమిషాలకి. మనం రైట్కి అయితే తిరిగేసాం. చెప్పా కదా, రైట్ కటింగ్ అయితే వస్తుంది. ఓటగడ్డ అంట ఊరు పేరు. ఓటగడ్డ జంక్షన్ ఊరు పేరు కాదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఊరు ఉంటుంది అనుకుంటా. మనం అక్కడైతే రైట్ తీసుకున్నాం. ఎదురుగా చూసారా సింహాద్రి ప్లాంట్, పెద్దది బాగా కనిపిస్తున్నాయి కదా. మనం దాని వైపే వెళ్తున్నాం, ఇంకా బాగా కనిపిస్తుంది. అస్సలు రూట్ అంటే రూట్ ఒక 100 మీటర్స్ బాగుంది అనుకో, 200 మీటర్స్ అస్సలు బాగాలేదు. అలా ఉంది పరిస్థితి, రోడ్డు పరిస్థితి. చాలా స్లో వచ్చాను. చూసారా, ఎన్టీపీసీ సింహాద్రి అని ఇదైతే ఉంది, స్టోర్ అనమాట. మనం ఈ బీచ్కి వెళ్ళడానికి 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అలా లెఫ్ట్కి వెళ్తే సింహాద్రి ప్లాంట్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక 23 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇలా అయితే 27 వెళ్ళాలి. 4 కిలోమీటర్స్ వేరియేషన్ అయితే వస్తుంది. బట్ మనం ఎక్కడి నుంచి ఎప్పుడు వెళ్తాం, ఇవన్నీ ఎప్పుడు చూస్తాం, ఇంత లోపలికి ఎప్పుడు రాం కదా. అందుకని మనం ఈ రూట్ పట్టుకున్నాం. 4 కిలోమీటర్స్కే ఉందని. ఇదే ఎన్టీపీసీ సింహాద్రి ప్లాంట్. చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా పెద్దది. మెయిన్ గేట్ అంట, ఇదే మెయిన్ గేట్. ప్లాంట్ అయితే మాత్రం చాలా పెద్దది.
కనిపిస్తుంది అనుకుంటా కెమెరాలో. మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను. ఈ 27 కిలోమీటర్స్ చాలా డైవర్షన్స్ ఉన్నాయి. సో ఏకంగా మనం ఇంకా బీచ్లోనే కలుసుకుందాం. ఈ డైవర్షన్స్ అన్నీ మరి ఇంకా రికార్డ్ అయితే చేయను నేను. ఇదంతా ఉప్పు గల్లీలు, ఉప్పు తీస్తారనమాట. ఉప్పు కోసం దీన్ని ఇలా చేస్తారు. ప్రాసెస్ ఏంటో మనకు తెలియదు. ఇందాక మనం చూసాం కదా NTPC సింహాద్రి, దాని బ్యాక్ సైడ్ అనమాట. ఇటు సైడ్ వచ్చాం, దానికి ఒక పక్కకు అయితే వచ్చాం. అసలు ఏమైందంటే గూగుల్ మ్యాప్ అప్డేట్ లేదు. ఇంకా చూడండి, ఫస్ట్ నేను చూసిన రూటే కరెక్ట్ రూట్. ఏదంటే అచ్యుతాపురం నుంచి ఇలా స్ట్రైట్ వచ్చి స్ట్రైట్ వెళ్ళిపోయి ఒక దగ్గర రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ అచ్యుతాపురం నుంచి ఇంకో రూట్ చూపించింది, వేరే రూట్. ఆ రూట్లోకి వెళ్ళా, అది కాదని మళ్ళీ ఇది చూపించింది. ఇటు తీసుకొచ్చా. 2 times దెబ్బ అయ్యాం కదా. ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళిపోయాక ఎందుకైనా మంచిది ఎవరినైనా ఆటో డ్రైవర్ని అడుగుదామని ఆటో డ్రైవర్ని అడిగితే ఇప్పుడు చెప్పాడు, చుప్పని ఫీజులు ఎగిరిపోయాయి మొత్తం. నాకు 10 కిలోమీటర్లు సరదా, మామూలు సరదా తీరలే. అందుకే ఈసారి మీరు ఎప్పుడైనా మ్యాప్ పెట్టేటప్పుడు మాత్రం అప్డేట్లు ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు వెళ్ళండి. నాలా బిస్కెట్ మాత్రం అవ్వకండి. మీరు చూస్తున్నారా, గత 2 కిలోమీటర్ల నుంచి ఒక్క పర్సన్ కూడా కనబడలేదు. మనం లాస్ట్ ఆగి 2 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. ఆ చివరి ఒక పర్సన్ కనబడుతున్నాడు. వైజాగ్లో ఇలాంటి ఒక ప్లేస్ ఉంది. ప్లేస్లో సివిలియన్స్ ఎలా ఉంది అని నాకు తెలీదు. ఇలాంటి ప్లేస్లో తిరుగుతున్నాం మనం. ఎందుకంటే మీకు వాటర్ అని ఎందుకు అంటున్నానంటే ఈ పైప్ లైన్స్ వల్లే. ఇవ్వండి, ఇదో పైప్ లైన్, అయ్యో 2 పైప్ లైన్స్. ఇక్కడ చూడండి మీకు నా రైట్ సైడ్ ఈ పైప్ లైన్ చూడండి అంత హెవీగా ఉందో. అందులోంచి ఇందులోకి వస్తుందేమో వాటర్ అని నేను అనుకుంటున్నా. మొత్తం నేను దీని చుట్టూయే తిరిగాను. ఆ వైపు నుంచి ఈ వైపుకి వచ్చాను. రావడానికి ఇంతసేపు పట్టింది నాకు, చాలా పెద్దది. ఏవో కొంగలు ఉన్నాయి చూడండి, వలస వచ్చిన కొంగలు అనుకుంటా ఇవి. కొంగలు అంటే నాకు అట్లా బర్డ్స్ పేరు తెలియదు కాబట్టి కొంగలు అనేసా, ఏం పేరో తెలియదు. అన్నీ నేను వచ్చేసరికి బ్లాగ్లో చూసి ఉంటారు మీరు. నేను వచ్చేసరికి సైన్ ఉన్నాయి, బండి వచ్చి ఆగేసరికి లోపలికి వెళ్ళిపోతున్నాయి. వీటి పేర్లు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్, మనం ఫైనల్గా ఇక్కడ కూడా వచ్చేసాం అప్పికొండ బీచ్కి. అది 50 కిలోమీటర్లు చూపించింది కానీ 50 కిలోమీటర్లు మహా అయితే అంతే పడుతుంది. 40 minutes ఆర్ 50 minutes హైవేలో. లేదు నాన్ హైవే కాబట్టి 2 hours, 1 hour 1.5 hour. సారీ, మ్యాప్ గూగుల్ మ్యాప్ అయితే ఇదే బీచ్ అప్పికొండ బీచ్ ఇక్కడ ఉంది కదా, ఇదే స్ట్రెచ్లో 20 kilometers ముందు ఒక బీచ్ చూపించింది. ఇదే అప్పికొండ, ఇందులో బీచ్లో వెళ్ళిపోని చూపిస్తుంది గూగుల్ మ్యాప్. కాదు మళ్ళీ చేస్తే 10 kilometers రాంగ్ రూట్ పట్టుకెళ్ళి అక్కడ ఇంకా డౌట్ వచ్చి లోకల్ ఉంటారు కదా ఆటో డ్రైవర్స్, వాళ్ళని అడిగాను. ఆల్రెడీ బ్లాగ్లో చెప్పాను. సో అది మిస్ అయిపోయాను. లాస్ట్కి ఫైనల్గా ఈ బ్యాక్ సైడ్ అప్పికొండ విలేజ్ తీసుకొచ్చాక కూడా ఏం చేసిందంటే, మన ముఖ్య ఎక్కడ ఉందంటే ఇలా చూపించకుండా ఇలా చుట్టూ చూపించి తీసుకొస్తాను. ఎందుకైనా మంచిదని ముందే జాగ్రత్త చూసుకోవడం వల్ల ఒక ప్లస్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. నేను మీకు 2కి చెప్పాను, 4 అయింది తీసుకొస్తాడికి. ఎన్ని పందులు బొందులు అన్ని తిప్పి లాస్ట్ ఫైనల్గా అయితే తీసుకొచ్చింది ఇక్కడికి. నేను ఎక్కడానికైతే ట్రై చేస్తాను, లేదంటే దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను మ్యాక్స్ ఎక్కలేకపోతే. ఎందుకంటే చూడండి, హెల్మెట్, జాకెట్, బ్యాగు, ల్యాప్టాప్ బ్యాగ్ అన్ని పట్టుకొని ఎక్కడం అంటే చాలా కష్టం. నా ల్యాప్టాప్ 3 kgs, 2.5 kgs, ఇంకా అడాప్టర్ అన్ని బ్యాగ్ అన్ని కలిపి అది 3 kgs వేసుకోండి. హెల్మెట్ ఒక 500 grams, ఇది 1 kg, జాకెట్ 1 kg ఉంటుంది ఈజీగా, కేజీకి ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 5 to 6 kgs పట్టుకొని ఎక్కాలంటే సరదా తీరిపోద్ది. మీకు తెలియదు ఏం కాదు. విల్ ట్రై, మనం ట్రై చేద్దాం. ఇది బాగా ఫేమస్ దేనికంటే ఫోటోషూట్స్ బాగా. ఇది అండ్ అది
రేవుపోలవరం బీచ్ వచ్చేసి షూటింగ్స్, ఎక్కువ షూటింగ్స్ చేస్తారు అక్కడ. ఇది ఎక్కువ ఫోటో షూట్స్. ఇలా సిటీలోంచి వచ్చేస్తే ఈజీ తీసుకొచ్చేస్తుంది. సిటీ బయట నుంచి వచ్చా కదా, చాలా అంటే చాలా ఏడిపించింది మ్యాప్. ఈ బీచ్ అయితే చూసుకోవచ్చు. ఇదే అప్పకొండ బీచ్. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి వాటర్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి. మీకు ఎదురుగా ఆల్రెడీ వాటర్ క్రాసింగ్ అయితే కనబడుతుంది. అది క్రాస్ చేసుకొని వెళ్ళాలి. అది క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మన వల్ల అయితే అది కాదు, కుదరి పని కాదు. ఈ సెటప్ అంతా పట్టుకొని ఎక్కాలంటే మన వల్ల ఈ పని కాదు. అది ఈ పని అయితే చేద్దాం. మార్నింగ్ 9 to 9 నుంచి డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను. డ్రైవింగ్ చేయడం వల్ల ఏమైపోదు, బ్యాక్ పెయిన్ వస్తుంది అంతే. బట్ ఈ 50 kilometers బాగా ట్రైన్ చేసింది. మీ హైట్లో ఎంత హైట్లో ఉందో చూడండి, మీకే కనిపిస్తుంది కదా. ఈ హైట్కి వెళ్ళాలి మనం. ఎక్కడి వరకు మెట్లు ఉంటాయి, ఈ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్. అక్కడి నుంచి మెట్లు లేనట్టున్నాయి. స్లోగా ఎక్కాలి, ట్రెక్ చేయాలి. సో మన వల్ల ఈ పని కాదు అది, అందుకని మనం వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, కింద ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చూపిస్తాం. మనం ఈ టెంపుల్ దగ్గరకు కూడా వచ్చేసాం. జస్ట్ 500 meters కూడా లేదు. ఇదే బీచ్, ఇది టెంపుల్. బట్ రావడానికి ఏంటంటే ఇటు నుంచి రోడ్ క్లోజ్ చేసి ఉంది. సో చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. వచ్చాక ఇక్కడ వాటర్ లేదు. వాటర్ చూసుకొని కాలే కడుక్కొని బయట అయితే ఉన్నాం. ఇక్కడ ఇన్స్క్రిప్షన్ ఉంది, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేసింది. ఇది 11th century కట్టి ఉంటారని అంచనా వేశారనమాట. లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి పాతవి. సోమేశ్వర్ టెంపుల్ ఇది పెదగంటేడు మండలంలోకి వస్తుంది. అండ్ అప్పకొండ విలేజ్ దగ్గర అయితే ఉంది. స్టీల్ ప్లాంట్ ఉంది కదా, స్టీల్ ప్లాంట్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో టెంపుల్ అయితే ఎలా ఉందో చూపిస్తాను చూడండి బయట నుంచి. టెంపుల్ అయితే ఎలా ఉంది బయట నుంచి చూసుకోవచ్చు మీరు. ఇది టెంపుల్, అది చూస్తున్నారు. చెప్పాను కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేసింది, పురావస్తు శాఖ వాళ్ళు. అది శ్రీ సోమేశ్వర దేవస్థానం చూసారా అనమాట. లోపలికి అయితే వెళ్తాం. సారీ, నంది విగ్రహం 11th century కట్టిన చూడండి ఎంత ఓల్డ్ ఉందో. అండ్ ఇది ఓల్డ్ గుడి అనమాట. దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. లోపల శివలింగం అయితే ఎలా ఉంది, 11th century కట్టిందంట. ఈ టెంపుల్ గురించి పెద్ద చరిత్ర అయితే మనకు తెలియదు, కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నాయి అన్ని ఓల్డ్ టెంపుల్సే. 3 శివాలయాలే. ఇది శివాలయమే అండ్ ఇది శివాలయమే. బయట నంది బట్టి చెప్తున్నాను నేను. చూడొచ్చు, ఇది శివాలయమే. చూడండి ఎప్పుడు రాయో చూడండి, చిక్కడం ఎలా ఉంది చూసారా. ఇది ఎప్పుడు రాయో. అండ్ అదైతే అసలు కొంచెం సైడ్కి తిరిగి ఉంది నంది. ఆ నందిని చూపిస్తాను చూడండి. సరే, ఫేస్ అటువైపు తిరిగి ఉంది. ఈ గుడి బ్యాక్ సైడ్ చూడండి, 2 గుళ్ళు ఏదో పేర్చినట్టు ఉంది చూసారా. కట్టినట్లేదు, నార్మల్గా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు ఉన్నాయి. ఇక ఉంది. ఇది కూడా ఇంతవరకు చెక్కినట్టు ఉంది చూసారా. ఇక్కడ దాకా చెక్కినట్టే ఉంది, బట్ అక్కడి నుంచి పేర్చినట్టు ఉంది. ఈ సిమెంట్ కట్టి ఈ మధ్యన వేసింది, ఇది బయటపడ్డాక ఇదనమాట. ఇక్కడ 2 శాసనాలు అయితే కనిపిస్తున్నాయంట. ఫస్ట్ది సోమేశ్వర II ఆయన వేయించారంట, వాళ్ళ ప్రధానమంత్రి అండ్ సైనికాధికారి కలిసి వేయించారట. రెండో చెప్తున్నాను చూడండి, ఉపేంద్ర చక్రవర్తి సన్ ఆఫ్ కొంపదేవ్ చక్రవర్తి ఎలమంచిలిది చాళుక్య ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళట. వాళ్ళు వేయించింది, ఆయన వేయించింది ఒకటి ఉంది. 2 శాసనాలు అయితే కనిపిస్తున్నాయట. ఆ శాసనాలు ఎక్కడ ఉన్నాయని మనకు అర్థం కాలేదు. బట్ ఇది టెంపుల్ అయితే, ఇవన్నీ ఉపలింగాలు బయట ఉన్నాయని. లోపల ఉన్నది సెంట్రల్ మెయిన్ లింగం చూపించే కదా మీకు. ఇది ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ బట్టి 11th century సంబంధించింది అని అంచనా వేశారు. ఓకే. అండ్ ఇదంతా కాన్లైట్ స్టోన్తో కట్టారంట. ఈ టెంపుల్ మొత్తం అంతా, అన్ని టెంపుల్స్ అండ్ ప్రహారీ గోడతో సహా కాన్లైట్ స్టోన్తో కట్టారంట. ఆ స్టోన్ దేనికి యూస్ చేస్తారో అని మనకి తెలీదు. మీలో ఎవరికైనా ఈ టెంపుల్ గురించి మరి కొంచెం డీటెయిల్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ గైస్.